హలో హలో నేను మీ జ్యోతిని. నమస్తే. మీకు నేను ఒక మోటివేషన్ కోసము ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. అది అది పెన్ అని ఒక ఇంగ్లీష్ అనువాదం అన్నమాట. ఎందుకంటే మనము మన లైఫ్లో ఇంపార్టెంట్ అయినది నమ్మకము. ఆ నమ్మకం అనేది మనతోటి ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఎంతో ఫ్యూచర్లో ఎంతో బాగా గెయిన్ చేయగలుగుతాము. ఇది తమిళనాడులో జరిగిన విషయం అండి. ఒక వృద్ధుడు పెన్నులు పెట్టుకొని అమ్మవారి గుడి ముందు అమ్ముకుంటూ ఉండేవారనమాట. అయితే ఆయన పిల్లల దగ్గర, చాలామంది దగ్గర డబ్బులు తీసుకోకుండానే పెన్నులు ఇచ్చి, మీరు బాగా పైకి వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇద్దురులేండి అని పంపించేసేవాడు. ఆయన వైఫ్ అనేవారు, ఇట్లా చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామా, మనం ఎప్పుడు ఇలాగే ఉండగలుగుతాము అని విసుక్కుంటూ ఉండేవారనమాట. కానీ ఆయన జీవితంలో ముఖ్యమైనది నమ్మకము. నమ్మకంతో తన పనులు తాను చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే ఆయన డబ్బులు తీసుకోకుండా షాప్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నేళ్ళ తర్వాత ఒక ఆయన మంచి ఫారెన్ కార్లో దిగి ఆయనకి ఒక 13 lakhs చెక్, చాలా ఎక్కువ డబ్బులతోటి చెక్ని ఆఫర్ చేశారు. నేను మీ దగ్గర పెన్ను తీసుకున్నానండి, మీరు దాన్ని మంచిగా ఆలోచించి మంచితనానికే వాడుకోమని చెప్పారు. మంచిగానే వాడుకోమన్నారు, అట్లానే వాడుకున్నాను. ఇప్పుడు నేను చాలా ఉన్నత స్థాయికి వచ్చాను, నేను ఫారెన్లో సెటిల్ అయ్యాను. మీ దగ్గరికి వచ్చి మీకు నేను ఏదో నాకు తోచిన సాయం మీకు చెయ్యాలి అని, తోచిన విధంగా మీకు సహాయపడాలని అనుకున్నాను అని చెప్పారు. అప్పుడు చాలామంది అలానే ఒక 10 members వరకు వచ్చి వృద్ధ తాతకి హెల్ప్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆయన వాళ్ళ వైఫ్తో అంటారనమాట, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, జీవితంలో నమ్మకం వల్ల మనం ముందు ఫ్యూచర్లో బాగా ఇంప్రూవ్ అవ్వగలుగుతాము అని చెప్తారనమాట. అట్లా మన జీవితంలో మనం కూడా మన ఫ్యూచర్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు కొనసాగాలని, అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, మీ స్థానాలను మీరు బాగా నిలబెట్టుకోగలి, మీ లైఫ్లో మీ కళలను మీరు నెరవేర్చుకోగలాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ జ్యోతి. థ్యాంక్ యూ.